పిండి కొద్దీ రొట్టె అని ఒక సామెత ఉంది. ఎన్నికల విషయంలో అదే నిజమవుతుంటుంది. ఇప్పుడు విరాళాలైనా అదే నిజమవుతుంది. అధికారంలోకి వచ్చేవాడు లేదా వస్తాడు అనుకునేవాడు, అంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి రేపు పొద్దున వస్తాడు ఎప్పటికైనా మళ్ళీ ఏదో రోజు అనుకున్న వాళ్ళకి మాత్రమే విరాళాలు అందుతాయి. కానీ ఇక వీళ్ళు అధికారంలోకి రారు అనుకుంటే సచ్చినా విరాళాలు ఇవ్వరు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం చూస్తే ఎన్నికల బాండ్లతో తమకు ఒక్క రూపాయి కూడా విరాళంగా అందలేదని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ చెప్పినాయి. అందులో బీఎస్పీ ఎప్పుడూ అధికారంలో ఉంది, ఇక మళ్ళీ సమీప భవిష్యత్తులో వచ్చేది లేదు కాబట్టి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి. అలాగే ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఈ పార్టీకి బాండ్ల ద్వారా విరాళాలు ఇవ్వాలి. ఎందుకని? అది అధికారంలోకి ఎక్కడా రాదు, కేవలం అక్కడక్కడ దాని ఉనికి చూపెట్టుకుంటుంది కాబట్టి ఎవరు ఇవ్వాలి దానికి. అలాగే ఇండియన్ నేషనల్ లోక్దళ్ ఐఎన్ఎల్డి ఇది అంతే, అధికారంలో ఎప్పుడో అనుభవించేసింది, ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవడో విరాళం ఇవ్వట్ల. మేఘాలయకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ వాళ్ళు కూడా అంతే, ఎన్పీపీ అధికారంలోకి నేరుగా వచ్చే ఛాన్స్ లేదు. ఇంకోటి అది ఈశాన్య రాష్ట్రాలు కాబట్టి ఏ కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇవ్వాలి. అంటే విరాళాలు ఇవ్వాలి అంటే కార్పొరేట్ సంస్థలు ఒకటి అధికారంలోకి వస్తారనన్నా భావించాలి, లేదా ప్రతిపక్షంలో ఉండి మనల్ని అడ్డుకుంటారనన్నా భావించాలి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జనసేనకు కూడా ఇచ్చారు విరాళాలు బాండ్ల రూపంలో, అంటే అది కూడా అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు, లేదా గట్టిగా పట్టుకుంటుందని నమ్ముతున్నారు. అది తేడా.